అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 1992వ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని కొత్త వైద్యుడు అనే కథ గురించి చెప్పుకుందాం. ఈ కథ రచించింది జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. కొత్తగా వైద్యం ప్రారంభించిన చలపతి వద్దకు అంటురోగి ఒకతను వచ్చాడు. అతడికి మందిచ్చి పంపించాక చలపతి వనకడం ప్రారంభించాడు. అది గమనించిన చలపతి భార్య సుభద్ర కారణం అడిగింది. ఇందాక వచ్చినవాడు అంటురోగి, అతడి జబ్బు నాకు అంటుకున్నదని భయంగా ఉంది అన్నాడు చలపతి. ఆ తరువాత అతడు నోట మాట లేకుండా పడిపోయాడు. సుభద్ర భయపడి పరుగున వెళ్ళి చలపతి మేనమామ శ్రీపతిని పిలుచుకు వచ్చింది. శ్రీపతి ఆ ఊళ్ళో పేరు మోసిన వైద్యుడు. ఆయన వద్దనే చలపతి వైద్యం నేర్చుకున్నాడు. శ్రీపతి వచ్చి చలపతి నాడిని పరీక్షించి నాడి నిక్షేపంలా కొట్టుకుంటున్నది. ఇతడిలో అంటురోగ లక్షణాలేమీ లేవు, కానీ మనిషిలో వణుకుందంటే ఒంట్లో నుంచి చలి పుడుతుందన్నమాట. నోట మాట రావడం లేదంటే మెదడుకేదో అయిందన్నమాట. ఇతడికి శస్త్రచికిత్స చేసి మెదడును సరిచేయాలి. 2 రోజుల పాటు ఇతడికి కాకరకాయ కూర, కాకరకాయ పచ్చడి, కాకరకాయ పులుసుతో భోజనం పెట్టు. మంచినీళ్లకు బదులు కాకరకాయ రసం తాగడానికి ఇస్తూ ఉండు అన్నాడు. ఇందుకు సరేనన్నది సుభద్ర. శ్రీపతి వెళ్ళిపోగానే ఆమె ఆ విధంగా వంట చేసి భర్తను భోజనానికి పిలిచింది. సుభద్ర వండిన ఆహార పదార్థాలు చూస్తూనే చలపతి మండిపడి, మనిషి అన్నవాడి తినే వంటకాలేనా ఇవి? అనారోగ్యంతో ఉన్నవాడికి నోటికి హితవుగా చేసి పెట్టాలన్న ధ్యాస లేదా నీకు అన్నాడు. భర్త మాటలకు సుభద్ర బాధపడకుండా, ఆహా, మీకు శస్త్రచికిత్స లేకుండానే మాట వచ్చేసిందే, ఇలా జరగొచ్చని మీ మామయ్య నాకు ముందే చెప్పాడు అన్నది సంతోషంగా. చలపతికి అసలు విషయం అర్థమైంది. తనకిష్టం లేని పదార్థాలను చూస్తే మెదడు ప్రభావితమై శస్త్రచికిత్స అవసరం లేకుండానే సరి అవుతుందని మేనమామ భావించాడు. ఇది కూడా ఒక తరహా వైద్యమే అయ్యుండాలి. ఇది తెలుసుకోగానే అతడు భార్యతో, నువ్వు వెంటనే లక్ష్మయ్య ఇంటికి వెళ్ళి అసలు విషయం చెప్పకుండా ఆ మాట ఈ మాట మాట్లాడి లక్ష్మయ్య భార్య నుంచి ఒక విషయం రాబట్టాలి. లక్ష్మయ్య తండ్రికి ఏ పదార్థాలంటే సుతరాము ఇష్టం లేదో నాకు వెంటనే తెలియాలి. ఎందుకంటే లక్ష్మయ్య తండ్రికి ఇలాంటి జబ్బే వస్తే నా వద్దకు వచ్చాడు లక్ష్మయ్య. ఈ జబ్బుకు మందు తెలియదు. మామయ్యను అడగడానికి అభిమానం అడ్డొచ్చింది. అందుకని ఈ ఉపాయం పన్నాను అన్నాడు. సుభద్ర భర్త తెలివికి మెచ్చుకొని లక్ష్మయ్య ఇంటికి బయలుదేరింది. దారిలో ఆమెకు శ్రీపతి ఎదురై మేనల్లుడి ఆరోగ్యం గురించి అడిగాడు. సుభద్ర అసలు విషయం ఆయన వద్ద దాచిపెట్టలేకపోయింది. అది విని శ్రీపతి నవ్వి, ఇలాంటి కారణం ఏదో ఉండాలని నేను అనుకున్నాను. నిజం రాబట్టాలనే కాకరకాయ వైద్యం చెప్పాను. లక్ష్మయ్య తండ్రికి ఇలాంటి వైద్యం చేస్తే ఎలా? అది నిజమైన జబ్బు, దానికి వైద్యం వేరే ఉంది. పద ఇంటికి వెళదాం అంటూ ఆమెను తీసుకుని ఇంటికి వెళ్ళి మేనల్లుడిని బాగా మందలించి, లక్ష్మయ్య ముందుగా నా వద్దకే వచ్చాడు. నేను చాలా ఎక్కువ డబ్బు అడిగాను, ఎందుకంటే అప్పుడు వాడు నీ దగ్గరకు వస్తాడని. అలాంటి వాడికి వైద్యం చేస్తే నీకు పేరు వస్తుందని. నీకోసం నేను ఇంత శ్రమ పడుతూ ఉంటే నువ్వు నా దగ్గర అభిమాన పడతావా అన్నాడు. చలపతి తన తప్పు ఒప్పుకొని శ్రీపతి వద్ద ఆ జబ్బుకు వైద్యం ఎలా చేయాలో తెలుసుకున్నాడు. మేనమామ వెళ్ళిపోగానే చలపతి మళ్ళీ వనకసాగాడు. మళ్ళీ ఇప్పుడు ఎవరికేం వైద్యం చేయాలండి అన్నది సుభద్ర. నాకింకా వణుకు జబ్బు తగ్గలేదు. కొంతకాలం పాటు మంచం మీదనే ఉండాలి. నేను లక్ష్మయ్య తండ్రికి మందు పంపిస్తాను, కానీ మిగతా రోగులు ఎవరిని చూడను అన్నాడు చలపతి. అప్పుడు సుభద్ర, హలివేరు గంధం తీసి తులసాకుల రసంతో కలిపి ఇస్తాను. అది ఉదయం లేవగానే రాత్రి పడుకోబోయే ముందు తీసుకోండి. అప్పుడు మీరు అంటురోగులకు వైద్యం చేసినా ఏ ప్రమాదము ఉండదు. అనవసరంగా భయపడి వృత్తిలో చెడ్డ పేరు తెచ్చుకోకండి అన్నది. చలపతి ఆశ్చర్యంగా, నేను అంటురోగికి భయపడుతున్నానని నీకెలా తెలుసు అని అడిగాడు. వైద్యం ప్రారంభించిన కొత్తలో అలాగే ఉంటుందట, మీ మేనమామగారు చెప్పారు అన్నది సుభద్ర. ఓహో, తనలా చేసి ఉంటాడు, అందుకని అంతా తనకులాగే ఉంటారనుకుంటున్నాడు మామయ్య అన్నాడు చలపతి ఉక్రోషంగా. అవునుట, ఆయన అదీ చెప్పారు. మీకు కనుముక్కు తీరే కాదు, బుద్ధుల్లోనూ మేనమామ పోలికేనట అన్నది సుభద్ర. చలపతి గతుక్కుమన్నాడు.
తల్లి పుట్టిల్లు గురించి మేనమామకు చెప్పినట్లు తను చేస్తున్నదేమిటి? పరోక్షంగా మేనమామ నుంచి వైద్య రహస్యాలు తెలుసుకొని తను ఆయనను మించిన వైద్యుడు అనిపించుకోవాలనుకోవడం బుద్ధిగలవాడు చేసే పనేనా? అతడు మర్నాటి నుంచి తనకు తీరుబడి ఉన్నప్పుడల్లా మేనమామకు శుశ్రూష చేసి త్వరలోనే వైద్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ధన్యవాదాలు.